ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ శంబాల క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో నాని ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బాలీవుడ్ నటి డాన్సర్ నోరా ఫతేహికి ముంబైలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మధ్య మత్తులో ఉన్న ఓ డ్రైవర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదానికి గురైన తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని తన సోషల్ మీడియాలో వీడియో ద్వారా తెలిపారు. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ రివాల్వర్ రీటా ఓటీటీ రిలీజ్ డేట్ తాజాగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంతో దర్శకుడు జేకే చంద్రు ఈ సినిమాని తెరకెక్కించారు. యష్ హీరోగా గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సీ. ఈ సినిమాలో కియారా అద్వానీ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. నదియా అనే పాత్రలో ఆమె నటిస్తుందని తెలిపింది. రోషన్ కనకాల హీరోగా నటించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మోగ్లీ సుమారు 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్ తో పాటు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మొత్తం దాదాపు 10 కోట్ల వసూలు సాధించినట్లు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటి రాశీ ఖన్నా తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన వీడియోలను అభిమానులతో పంచుకుంది. యాక్షన్ మరియు కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది, కొన్నిసార్లు నవ్వులు కూడా ఉంటాయి అంటూ ఇన్స్టాగ్రామ్ లో దర్శకుడు హరీష్ శంకర్ ను ట్యాగ్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ జననాయకుడు తాలూకా శాటిలైట్ హక్కులు ప్రముఖ ఛానల్ జీ తమిళ్ వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో థియేటర్స్ ఓటీటీ తర్వాత ఇందులో రానున్నట్లుగా తెలుస్తోంది. ఐఎండిబి సంస్థ 2025 సంవత్సరానికి గాను భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల జాబితాను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానంలో హిందీ చిత్రం సయారా నిలవగా, దక్షిణాది నుంచి రజనీకాంత్, కూలీ 5వ స్థానంలో, లోక చాప్టర్ 1 చంద్ర 10వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించాడు. తను ఆ అవార్డును తల్లి గౌరీ ఖాన్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. సుమా తనయుడు రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ మోగ్లీ. సందీప్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసి ఈవెంట్ లో రోషన్ మాట్లాడుతూ, మా అమ్మా నాన్నలు ఈవెంట్ కు రాలేరు, అది నా దురదృష్టం. ఒకవేళ వాళ్ళు వచ్చుంటే వేదికపైనే వాళ్ల కాళ్లకు నమస్కారం చేసేవాణ్ణి, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను అని రోషన్ భావోద్వేగానికి గురయ్యారు.